శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, ఈ మధ్య కాలంలో చాలామంది భూ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు కదా. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి తొందరగా ఉపశమనం కలిగే పరిష్కార మార్గం ఏమైనా ఉందా మన శాస్త్రాల్లో? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అంటే భూ సమస్యలు వేరు, కోర్టు సమస్యలు వేరు. ఇప్పుడు అంటే భూమికి సంబంధించినటువంటివి ఏమైనా కోర్టులో సమస్యలు ఉంటే అవి ఒక రకం కదా. ఒకటి తక్షణమే ఉపశమనము అంటే చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి. వాటితో పెద్ద పెద్ద సమస్యలు ఎట్లాంటివో తెలియదు. ఒక్కొక్క సమస్యకు ఒక్కో పరిష్కార మార్గం అనేది ఉంటుందన్నమాట. మా భూమి అమ్ముడు పోకుండా వేరే వాడు ఏదో నాకు అడ్డం పెట్టినాడండి, నాది కోర్టులో వేశాము అంటే ఏమిటి? నా భూమి ఎందుకో కొనడం లేదండి, అంతా బాగానే ఉంది, మరి ఎందుకో తెలియదు అనేటువంటి వాళ్ళు కొంతమంది. మేము అంతా డబ్బు ఇచ్చామండి, మాకెందుకో అతను రిజిస్టర్ చేయడం లేదు అనేటువంటివి కొంతమంది. ఇలా అనేక రకాలు ఉంటాయి కదా. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది. ఏది ఏమైనా ముందు ఒక రెమెడీ అనేటువంటిది అయితే ఏదో ఒక ఉపశమనం కావాలి మనుషులకు. అది ఏదన్నా ఉండని, ఒకవేళ దీంతో తెగిపోవచ్చు కూడా, భగవంతుడి అనుగ్రహం. మనం ఏమి దానికి ఏమి తప్పు లేదు కదా. అది ఎట్లా తప్పు పడతాం మనము? తప్పు పట్టడానికి లేదు. అట్లాంటి వాళ్లకు ఏ భూమి అయితే వివాదాస్పదముగా ఉంది అని వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో, నేనేం చెప్తున్నాను, ఈ భూమి అమ్ముడు పోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఒకవేళ ఇది మాకు, నేను ఇందాక చెప్పాను కదా, ఇది మాకు రిజిస్టర్ కావడం లేదు, వాళ్ళు ఎందుకో చేయడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. మీరు చెప్పినటువంటి కోర్టు పరమైనటువంటి కేసులు కావచ్చు. ఇప్పుడు కోర్టు కేసులు ఇవి ఉన్నది చెప్తాం. మొదట ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఫలానా అని ఏదో ఉంటుంది, ఒక నంబరు కోడు అది ఉంటుందన్నమాట. ఆ కోర్టు కేసు నంబరు అది గనక రాసి ఏమి ఒక 1/4 కిలో కందులు, ఒక ఎర్రని గుడ్డ, ఆ కోర్టు కేసు ఏదో రాసినటువంటి చీటీ అందులో పెట్టి, కాస్త పసుపు కుంకుమ అందులో వేసి, కాస్త పచ్చకర్పూరం బిళ్ళలు అందులో వేసి, ఒక 3 పసుపు కొమ్మలు కూడా అందులో పెట్టి, అదొక మూట కట్టేసి దాన్ని అక్కడ దేవుడి దగ్గర పెట్టటం. ఎక్కడ? సుబ్రహ్మణ్య స్వామి యొక్క పటం అనేటువంటిది తెచ్చుకొని ఆ పటం ముందు పెట్టడం. పెట్టి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ ఉండడం. మీరు చేయాల్సింది ఏం లేదు. అది చేస్తూ ఉన్నారు అంటే మీకు ఆ కోర్టు సమస్య ఏండ్ల నుంచే ఉండేటువంటిది కూడా ఒక 21 రోజు శ్రద్ధగా చేసినారు అంటే ఆ తర్వాత తొందరగా తెగిపోవడానికి మార్గం దొరుకుతుంది మీకు. కోర్టుది ఆ కోర్టు సమస్య ఏదైనా కావచ్చు, ఆ కేసు ఏదైనా కావచ్చు. ఏ కేసు అయితే ఉంది, ఏ కేసు అయినా పర్లేదు. అలా కేసు జరగడానికి ఒక అవకాశం ఉంది. ఇక భూమికి సంబంధించినటువంటిది ఉంది. భూమికి సంబంధించినది ఏ భూమి అయితే మీకు సమస్యగా అవుతూ ఉన్నదో ఆ భూమిలో 3 పిరికెళ్ళు మట్టి తీసుకొని ఇదే ఎర్రటి గుడ్డలో ఆ మట్టి వేసుకొని దాన్ని మూటగట్టి, ఆ మట్టిని మీరు ఏం చేయనక్కర్లేదు, ఆ మట్టిని మూటగట్టి ఆ మట్టి తీసుకొని వచ్చి మన ఇంట్లో పెట్టుకొని మామూలుగా దాని మీద పసుపు కుంకుమ వేస్తూ, ఇది నాకు కావాలి అని కానీ లేదా తొందరగా అమ్ముడు పోవాలి అనేటువంటి విధానము కానీ చేస్తూ గణపతి అష్టోత్తరం చదువుతూ పసుపు కుంకుమ రెండూ కలిపినటువంటిది బండారు అవుతుంది. 2 వేరువేరుగా వేయకూడదు. ఇది 2 కలుపుకొనేసి దాంతో ఎప్పుడైతే చేస్తూ కాస్త పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇట్లా అగరబత్తీలతో తిప్పి దానికి నమస్కారం చేసుకుంటూ ఒక 27 రోజుల పాటు చేసినారు అంటే తప్పకుండా భూమికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం మీకు దొరుకుతుంది గాక.